హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి పిల్లల ఆరోగ్యం అనమాట. చాలా ముఖ్యం. పిల్లల ఆరోగ్యం పట్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చూసి చూడనట్టు అస్సలు వదిలేయకూడదు. ఈ రోజుల్లో ఏ చిన్న ప్రాబ్లం అని చెప్పినా దాన్ని 3 డేస్ కంటే ఎక్కువ నిర్లక్ష్యం చేయకండి. చిన్న ప్రాబ్లమే తర్వాత పెద్దదవుతుంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చెకప్స్ అయితే చేయిస్తూ ఉండండి. మంత్లీ కానీ 2 మంత్స్ 6 మంత్స్కి ఒకసారి అయితే పిల్లలకి రెగ్యులర్ చెకప్స్ అయితే ఖచ్చితంగా చేపించండి. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. మీకు ముందు ముందు మంచిగా యూజ్ అవుతుంది. ఈ నిశ్శబ్దం వెనక ఉన్న కారణం ఏమై ఉంటుంది? అది కేవలం తల్లిదండ్రులకే తెలుసన్నమాట. తల్లిదండ్రుల గుండెల్లో నిశ్శబ్దం ఎప్పుడొస్తుంది? ప్రపంచమంతా ఎప్పుడు మర్చిపోతారు? వాళ్ళకి కళ్ళు తెరిసి ఉన్నా కానీ చీకటిగా ఎప్పుడు కనిపిస్తుంది? అంటే పిల్లల ఆరోగ్యం బాగలేనప్పుడే. అవును. అంతా బావుంది. అంతా బాగా నడుస్తుంది. ఉదయాన్నే లేచి డ్యూటీలకి వెళ్ళొచ్చి పిల్లలతో సమయం గడిపి మంచిగా టైంకి తిని షాపింగ్ మాల్స్‌కెళ్ళి పిల్లల చదువులు, ఉద్యోగాలు, అప్పుడప్పుడు చిన్న చిన్న ఫంక్షన్‌లు, చుట్టాలు, బంధువులు, పిలుపులు అంతా మంచిగా నడుస్తున్న జీవితంలో పిల్లలకి ఎప్పుడన్నా ఆరోగ్యం బాగోకపోతే తల్లిదండ్రులు అన్నీ మర్చిపోతారనమాట. వాళ్ళ గుండెల్లో ఒక్కటేసారిగా చీకటి ఏర్పడుతుంది. అలాంటి సిచ్యువేషనే మీకెవ్వరికీ రాకూడదని మా ఈ ప్రయత్నము, ఈ వీడియో తప్పకుండా చూడండి లాస్ట్ వరకు. మా చిన్న పాప విషయంలో అయితే ఇలాంటి విషయాలు చాలానే మేము ఎదుర్కొన్నాము. అందుకే ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ వుమెన్ అయ్యాను. ఇదేమంటే ఈ వీడియో చిన్నదే అనమాట. మా పెద్ద పాపకి హెల్త్ బాగాలేక స్టమక్ పెయిన్ అని 15 డేస్ నుంచి చెప్తుంది. మేమైతే ఫుడ్ పాయిజన్ అయిందేమో అని చెప్పేసి పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. మామూలుగా ఒక 2-3 డేస్ ఇంట్లోనే ట్యాబ్లెట్స్ ఇచ్చాము. కానీ తగ్గలేదు. ఇంకా ఎక్కువ అవుతుంది అని చెప్పేసి తను బాధపడుతుంటే హాస్పిటల్ తీసుకెళ్ళాము. అక్కడికి వెళ్తే డాక్టర్స్ కొన్ని వాటర్ తాగి వెయిట్ చేయండి, స్కాన్ చేద్దామన్నారు. ఈలోపు పాప వెయిట్ చేస్తుంటే మా చిన్న పాప అయితే ప్రశాంతంగా ఆడుకుంటుంది. హనీకి స్కాన్ చేయించుకొని మేము స్కాన్ రిపోర్ట్ తీసుకొని వస్తుంటే ఇంటి దగ్గరకు వస్తుంటే దారిలో వచ్చిన ఆలోచన ఈ చిన్ని ప్రయత్నం అనమాట. మేము చేసిన తప్పు మీరు మాత్రం చేయకండి. అసలు ఏం జరిగిందంటే మా పాపకి యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పారు. తల్లిదండ్రులుగా మీరు చాలా జాగ్రత్తలే తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు అయితే అస్సలు బాలేవు. చూడండి, పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు మనం ఏం ఫుడ్ పెడుతున్నాము, హడావుడిగా టెన్షన్గా ఏది పడితే అది పెట్టొద్దు. ముందే ప్లాన్ చేసుకొని పిల్లలకి హెల్దీ ఫుడ్ అయితే పెట్టండి. బయట ఫుడ్ అయితే చాలా అవాయిడ్ చేయండి. ముఖ్యంగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఆడపిల్లల్లో ఇవైతే చాలా అంటే చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇదే కాదు, ముందు ముందు ఇంకా చాలా విషయాలు ఎదుర్కోవాలి ఆడపిల్ల తల్లిదండ్రులుగా మనము. వాళ్ళనైతే చాలా హైజీన్గా పెంచాలి. ఎందుకంటే కామన్ వాష్రూమ్స్ యూజ్ చేస్తారు కదా. ఇప్పుడున్న రోజుల్లో ఆ వాష్రూమ్స్, టాయిలెట్స్ స్కూల్స్లో అంతగా బాగుండవు. అదంతా కంజెస్టెడ్గా ఉంటుంది. చిన్నపిల్లలకు వాళ్ళకి సరిగ్గా తెలియదు ఎలా క్లీన్ చేసుకోవాలి, ఏంటి, ఎలా వాష్రూమ్ యూజ్ చేయాలని. దీని గురించి అయితే యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు మంచి మంచి వీడియోసే వస్తాయి. తల్లిగా మనమైతే ఇవన్నీ ముందుండి చూసుకోవాలి, ఆలోచించుకోవాలి. ఒక తల్లిగా మనమే ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని ఆడపిల్లలకి నేర్పించాలన్నమాట. ఎందుకంటే వచ్చే రోజుల్లో పిల్లలకి హార్మోన్ ఇన్‌బ్యాలెన్స్ అని, ఇంకా చిన్న చిన్న క్యాన్సర్స్ అని చాలా విషయాలే చూస్తూ ఉన్నాము. అందుకనే మీరు జాగ్రత్త పడండి. పిల్లలకి మంచి హైజీన్ నేర్పించండి. స్కూల్స్‌లో కూడా పీటీఎం అయినప్పుడు మీరు చదువులు, బాధ్యతలు, అల్లరితనాలు, మీరు కొడుతున్నారు, ప్యాంపరింగ్ చేయట్లేదు, ఇవన్నీ కంప్లైంట్స్ అస్సలు ఇవ్వకండి. వీటన్నిటికంటే ముఖ్యమైనది వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ అట్మాస్ఫియర్ ఎలా ఉంది, వాళ్ళ క్లాస్ రూమ్స్ వెంటిలేషన్ ఉందా లేదా, పిల్లలందరూ నీట్‌గా ఉన్నారా లేదా, వాళ్ళకి చిన్న చిన్న టిప్స్ ఎలా నేర్పించాలి, ఎలా నీట్‌గా ఉండాలి, నాప్కిన్ ఎలా యూజ్ చేయాలి, ఫుడ్ తినేటప్పుడు ఎలా తినాలి, ఇలాంటివి స్కూల్లో చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్న నర్సరీ క్లాసెస్ నుంచే నేర్పించే క్లాసెస్ గురించి అయితే మీరు మాట్లాడండి. మీలో ఉన్న ఇంకా కొత్త కొత్త ఆలోచనలు అయితే షేర్ చేసుకోండి. ఎంతోమంది ఈ వీడియో చూస్తున్న మీలో చాలామంది తల్లిదండ్రులు అయితే ఆడపిల్లల గురించి ఒక 5-10 మినిట్స్ అయినా సమయం తీసుకొని ఆలోచించి వాళ్ళకైతే మనం టైం కేటాయించి వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే మా పాపకైతే కొంచెం కిడ్నీ ప్రాబ్లం అని చెప్పారు. ఇదంతా యూరిన్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందని చెప్పారు. మెడిసిన్ వాడాలి, వాడితే తగ్గిపోతుందన్నారు. మీరు కూడా చూసుకోండి, జాగ్రత్త పడండి. ముందే జాగ్రత్త పడితే మనం ముందు ముందు పిల్లల్ని చాలా మంచిగా చూసుకున్న తల్లిదండ్రులుగా ఉంటాము. ఎందుకంటే అంతా అయిపోయిన తర్వాత బాధపడే కంటే కూడా ముందే జాగ్రత్త పడితే మంచిదనమాట.
స్కాన్ అయిపోయింది. రిపోర్ట్ తీసుకొని ఇంటికొస్తుంటే, ఆ చిన్న పాప అయితే మాత్రం ఇంక రానని, అక్కడే ఉంటానని కొంచెం సేపు అల్లరి చేసింది. మేము వచ్చేస్తుంటే మళ్ళా తను లిఫ్ట్ దగ్గరికెళ్తుంది. అక్కడ చిన్న మదర్ ఫోటో ఉంటే పాప, పాప అని అల్లరి చేస్తుంది. ఇంక సరదాగా చిన్న పాపని తీసుకొని అలా ప్రశాంతంగా ఈ గచ్చిబౌలి ఫ్లైఓవర్ నుంచి రిటర్న్ అయితే వచ్చేసాము. ఇంటికొచ్చిన తర్వాత పాపకి కొంచెం ఫ్రెష్ అప్ చేయించి ఫ్రూట్ సలాడ్ అయితే పెట్టాను. మా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇంకా మంచి మంచి విషయాలైతే ముందు ముందు మీతో షేర్ చేసుకుంటాను. ఆడపిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏమేమి అవసరమో ఫుడ్ నుంచి ప్రతి ఒక్కటి అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి వీక్ ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మన ఛానల్ని అయితే తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఒక 2 మినిట్స్ మా చిన్న పాప అల్లరి అయితే చూద్దామా?